హైదరాబాద్ నుంచి 80 km డిస్టెన్స్ లో ఉన్న పవర్ఫుల్ టెంపుల్ కి వెళ్తున్నాం. ఎవ్రీ అమావాస్యకి ఇక్కడ పడుకుంటారట. టెంపుల్ పేరు గుర్తొచ్చిందిగా, అదే మన జడల రామలింగేశ్వర స్వామి గుడి, చెరువుగట్టు విలేజ్, నల్గొండ డిస్టిక్. సో నెగిటివ్ ఎనర్జీ అనిపించిన వాళ్ళు పాజిటివిటీ కోసం అమావాస్య రోజు ఇక్కడ పడుకుంటారట. సరే, ఆ త్రేతాయుగంలో పరశురాముడు 108 శివలింగాలు లోక కళ్యాణం కోసం ప్రతిష్ఠించాడట. 108వ శివలింగం ఈ చెరువుగట్టు గుట్ట మీద ప్రతిష్ఠించాడట. అండ్ ఇక్కడే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యే వరకు కూడా తపస్సు చేశాడట. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోయేసరికి ఆ శివలింగాన్ని గొడ్డలతో నరికాడట. అప్పుడు ఎంటర్ అయ్యాడట మన లార్డ్ శివ. అలా ఈ టెంపుల్ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే టెంపుల్ అయిపోయింది. ఆ గుట్ట మీదకెళ్ళి ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాలి. ఎవరైనా ఇలానే వెళ్ళాలమ్మా, డైరెక్ట్ కార్లు అయితే పైకి వెళ్ళవు. ఫస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్ రీచ్ అయ్యేంత వరకు స్టెప్స్ అయితే ఒక 300+ ఉన్నాయి. ప్లస్ ఇవి ఒక 50 స్టెప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ పైకి రీచ్ అయ్యాక అయితే లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్టెప్స్ మీద నుంచి వచ్చి మేమైతే ఇక్కడ దర్శనం చేసుకున్నాం. కానీ అసలు సీసలైన వే ఉంది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. కొన్ని స్టెప్స్ ఎక్కాక ఈ బండల మధ్యలో నుంచి వెళ్లే వే కూడా వస్తుంది. ఫస్ట్ నేనే వెళ్ళాను, నన్ను ఎవ్వరు వీడియో తీయలేదు. ఇది కొంచెం రిస్కీ వేనే, అందరు వెళ్ళటానికి ట్రై చేయకండి. కొంచెం హెవీ పర్సనాలిటీ ఉంటే అయితే అస్సలు ట్రై చేయొద్దు. బాగా టెన్షన్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా అందులోంచి వెళ్ళొద్దు. మా వాళ్ళే ఫుల్ టెన్షన్ ఫీల్ అయ్యి దెబ్బకి రక్తం అంతా మొహంలోకి వచ్చింది. చూడ్డానికి బక్కగా ఉండి కొంచెం పొట్టున్నా కూడా పొట్టు ఇరుక్కుపోతుంది మధ్యలో. ఈ పవర్ఫుల్ టెంపుల్ కి హైదరాబాద్ నుంచి 1.5 hours లో రీచ్ అయిపోతాం.